మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకు. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచుతని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహిమా స్వరూపుడైన మా దేవానికి స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న దేవానికి స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. వాక్యము చదువుకున్నాను తండ్రి. వాక్యములు వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. రుచి వేసినటువంటి సంభాషణగాను, రుచి వేసినటువంటి రుచి కలిగినటువంటి మాటలుగాను, ఈ మాటలకు రుచి కల్పించమని అడుగుతున్నాను తండ్రి. ఎందుకంటే మీ మాటల మధురములు, మీ మాటలు జీవము కలిగినవి, ప్రభావము కలిగినవి. అనేక మంది బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభావితం చూపించబడినటువంటి మాటలు కనుక ఆ మాటలు మేము వినుచుండగా వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించండి. నీ నామ ఘనత కొరకే ఈ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా జరిగించుకోమని వినుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. అవగాహన చేసుకునేటట్లుగా కృప కుమ్మరించండి. అర్థం చేసుకునే మనసు దయచేయండి తండ్రి. స్తోత్రములు, వందనాలు నాయన. ఈ సమయం గనక, ఈ స్థలం మీది గనక మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఉత్తేజపరచమని, జీవింప చేయమని, నీ కొరకు వాడబడటకు కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి, శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి, వృద్ధిలో నడిపించును, దిద్దును సరిచేయును, వృద్ధిలో నడిపించును, దిద్దును సరిచేయును. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో, పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో, పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో, పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో, పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో, పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. ఈ వచనములో గత వచనములో చూసినప్పుడు నేను తీయలేను, లేవలేను, నేను మరలా కాళ్ళు బురద చేసుకోలేను అనేటటువంటి మాటకు తలుపు సందులు ప్రియుడు చెయ్యనుంచగా అనే అంశం మీద మాట్లాడుకున్నాం. తలుపు సందు అంటే ఒక రకమైన ఆశ. తలుపు సందు అంటే ఒక వీలు, ఒక అవకాశము. కనుక ఒక అవకాశము పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడు ఇస్తున్నట్లుగా ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాలి. పెండ్లి కుమార్తె లేవలేనటువంటి మందస్థితిలో ఉన్నప్పుడు చురుకైనటువంటి తండ్రి ఆ యొక్క పెండ్లి కుమార్తెకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే వీలు చేసుకుని ఆ తలుపు సందులో చెయ్యి ఉంచగా, అంటే పెండ్లి కుమార్తె మీద ఆశ కలిగి ఉన్నాడు. పెండ్లి కుమార్తెకు ఎప్పుడు కూడా ఆశ ఉంది, కానీ అయితే ఇప్పుడు మందస్థితిలో పడింది కాబట్టి ఆమెను అలాగే వదిలేసేయకూడదు. నేను నాదానిగా చేసుకోవాలి, ఆమెకు ఉత్తేజం కలిగించాలి, ఉద్యమం కలిగించాలనే ఉద్దేశంతో పెండ్లి కుమారుడు కొంచెం వీలు చేసుకుని మరీ ముందుకు వెళుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆశ పెండ్లి కుమారునికి ఉంది, ఆశ పెండ్లి కుమార్తెకు కూడా ఉంది. పెండ్లి కుమార్తెకి ఆశ ఉంది, పెండ్లి కుమారునికి ఆశ ఉంది. పెండ్లి కుమారునికి చురుకైనటువంటి ఆశ ఉంటే పెండ్లి కుమార్తెకేమో మందస్థితిలో ఉన్నటువంటి ఆశ ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఈ యొక్క ఆశ అన్నారు.
ఈ ఆశను బట్టి మరి పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను ఎలాగైనప్పుడు కూడా తన దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె కొరకు తలుపు సందులో చెయ్యి పెట్టి గెడ తీయటానికి వీలైనటువంటి పరిస్థితి. కనుక ప్రియురాలికి మందస్థితిలో ఉంది కాబట్టి, ప్రియుడేమో తలుపు తడుతున్నాడు కాబట్టి, అలాంటి మందస్థితిలో ఉన్నటువంటి ఆ పలుకులతో ఉన్నటువంటి పరిస్థితి. వాకిలి తట్టుచున్నాడంటే వాకిలంటే గుమ్మం అనే అర్థము. వాకిలంటే తుడుచుకునేటటువంటి విశాలమైనటువంటి ప్రదేశమైనటువంటి వాకిలి అనేటటువంటిది మాత్రం కాదు. వాకిలంటే గుమ్మము అని అర్థము. వాకిలి అంటే తలుపు అని అర్థం. తలుపు అనగానే మరి ఒక గెడ ఉంటుంది. గెడ పైన ఉండొచ్చు, కింద అయినా ఉండొచ్చు, గొళ్ళాలు ఉంటాయి, గెడలు ఉంటాయి, అడ్డగడీలు ఉంటాయి. కనుక ప్రియుడు తన యొక్క ప్రియురాల్ని పలుకుతూ ఉన్నాడు, తలుపు తీయమని చెప్పి. ఆమెకు మందస్థితిలో ఉంది కాబట్టి తలుపు తీయడానికి ముందుకు రాలేదు. ఆ మందస్థితి వల్ల ప్రియునికి సంతోషం ఉండదు. ప్రియురాలు ఎప్పుడూ కూడా చురుకుగానే ఉండాలని కోరుకుంటాడు. కనుక ప్రియురాలు, ఎందుకంటే ప్రియుడు చురుకైనవాడు, ప్రియురాలు చురుకైనదిగా ఉండాలని కోరుకుంటారు. కనుక ఆ చురుకుదనము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దీనివల్ల మందస్థితిలో ఉన్నటువంటి పెండ్లి కుమార్తెను బట్టి పెండ్లి కుమారునికి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. మరి అయినప్పటికీ కూడా దేవుడు ఆనందపడుతూనే చిరాకు తెప్పించుకోకుండా ఆ పెండ్లి కుమార్తె మీద ఉండేటటువంటి గొప్ప ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి వదలకుండా తలుపు తీయటానికి తలుపు సందులో చేయి పెట్టినటువంటి మాట. ఈ యొక్క అలవాటు పలుకుల వల్ల ప్రియునికి సంతోషం ఉండదు, అలవాట్ల పలుకుల వల్ల ప్రియురాలికి కూడా ప్రయోజనం ఉండదు. ఇక్కడ సంతోషము ప్రయోజనం అన్నారు. మన తండ్రికి మన ప్రార్థనలు బట్టి, మన యొక్క కార్యక్రమాలను బట్టి సంతోషం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా సంఘం అనేటటువంటి ప్రియురాలికి, ఈ ప్రియురాలు అనే సంఘానికి ప్రయోజనం ఉంటుంది, ఉపకారం ఉంటుంది అని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక జాలిగొని, అందుకే ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువ పెట్టి ఏడిపింతారు. హృదయ కవాటం తడుతూ ఉన్నాడు, గదిత కవాటం కాదు, హృదయ కవాటమే తడుతూ ఉన్నాడు. తడుతూ ఉండేటటువంటి యొక్క ప్రియునికి మనము ఎంతసేపు కూడా తలుపు తీయకపోతే ఎంత విసుగుదల వస్తుంది. కానీ విసుక్కునే తండ్రి కాదు, విసుక్కోకుండా ఉండేటటువంటి తండ్రి కనుక ఆయన ఏం చేస్తున్నారంటే తలుపు తీయడానికి లేచినటువంటి ప్రియురాలు యొక్క అంతరంగంలో నుండి వచ్చిన పలుకు గనక ప్రియునికి సంతోషం అంతరంగముతో. అందుకో మనసుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను పౌలు గారు చెప్పారు. మనసుతో అంటే ఆటోమేటిక్గా మామూలు అలవాటు ప్రకారంగా చేస్తూ ఉంటాం. ఆత్మతో అంటే మరి కీలు మట్టుకు కూడా విభాగింపబడేటటువంటి పరిస్థితి, కీల్లో ఉన్నటువంటి మూలుగు కూడా విభాగింపబడేటటువంటి, వేరు చెయ్యబడేటటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అది విడదీరాని సంబంధం. కీలు మరి ఆ యొక్క మూలుగు విడదీరానిటువంటి సంబంధం అది. అయినప్పుడు కూడా మరి అది కలిసి ఉండేటటువంటి పరిస్థితికే ఏర్పాటు చేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఈ ప్రియునికి సంతోషం కలిగించేటటువంటి పని మనం చేయవలసినటువంటి వారమైనాం. హృదయాంతరంగంలోనికి దూరవలసినటువంటి ప్రేమ, హృదయాంతరంగంలోనికి చేరవలసినటువంటి అభిమానం, హృదయాంతరంగంలో నుంచి వచ్చేటటువంటి ఆశ అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఆశకు ఇంకా బద్ధకం అనేటటువంటి పని ఉండదు, బద్ధకం అనేటటువంటిదే రాదు. ఎందుకంటే హృదయాంతరంగంలో నుంచి ప్రేమ ఎప్పుడైతే పొంగుకుంటూ వచ్చిందో ఇంకా బద్ధకానికి చోటు ఎక్కడుంటుంది, బద్ధకించడానికి ఇంకా సమయం ఎక్కడుంటుంది, ఉండదు. కనుక పని పూర్తి చేసుకోవడానికి ప్రియుడు ఒక పక్క నుంచి, ప్రియురాలు ఒక పక్క నుంచి, రెండు విధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కనుక మంద బుద్ధి చేత, బద్ధకము చేత మన ప్రయత్నాలన్నీ కూడా ఏం చేస్తాయంటే వెనకంజి వేసేస్తూ ఉంటాయి. కనుక పతన స్థితిలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ప్రియుడైనటువంటి క్రీస్తు ప్రభువారు చురుకైనటువంటి వారు, అలాంటి చురుకుదనం మనం కలిగి ఉండాలని మనం నేర్చుకోవలసినటువంటి వారమైన ప్రేమ కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు ఈయన ఇక్కడ, ప్రేమ కలిగినటువంటి మాటలు. కనుక ప్రియురాలి మీద ఉన్నటువంటి ప్రేమ పలుకులు ఈ ప్రియురాలు కూడా పలకవలసి ఉన్నదని ఆమెను ఉత్తేజపరుస్తూ ఉజ్జీవింపచేస్తూ ఉండేటటువంటి ప్రయత్నాలు దేవుని యొక్క ప్రయత్నాలు. అందుకే
ఎన్నిసార్లు మనము ప్రార్థన చేసిన విసుక్కోకుండా సమాధానం చెప్పేటటువంటి తండ్రి. ఆ తండ్రి యొక్క బిడ్డలమైనటువంటి మనము విసుగుదల ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రియురాలు బతికించినప్పటికీ కూడా తలుపు సందులో కంటా కూడా చెయ్యి పెట్టి, అంటే ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు. విశ్వాస యొక్క హృదయాన్ని, ఆ హృదయాన్ని తట్టడానికి, హృదయం లోనికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారో కనుక ఆ ప్రయత్నాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమైనా ఆయన యొక్క జ్ఞానశక్తిని బట్టి, అంటే కొంచెం తలుపు రాలేదు, గెడ రాలేదు, అలాంటి పరిస్థితుల్లో ఇంక వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా ఎలాగైనా ఈ తలుపు తీయాలి, ఓపెన్ చేసి ప్రియురాలను కలుసుకోవాలని తలంపుతో జ్ఞానము ఉపయోగించారు. ఈ 2 చెక్కలకి మరి మధ్యనటువంటి ఆ తలుపులకు 2 చెక్కలు ఉంటాయి. ఈ 2 చెక్కల మధ్యన కూడా సందు ఒకటి ఉంది. సందు అంటే వీలు. ఈ వీలు కలిగించేటువంటి చోటుని జ్ఞానముతో ఆయన ఆ చోటును వెతుక్కున్నారని అర్థం చేసుకుందాం. ఆ చోటుని ఎప్పుడైతే వెతుక్కున్నారో జ్ఞానశక్తిని బట్టి ప్రియురాలు లేచి వరకు ప్రియుని యొక్క జీవము ప్రియురాలుతో కూడా ఉంది. ఈయనలో జీవం ఉంది కాబట్టి ఈయనకి విసుగుదల రాలేదు. ఈ జీవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఆయనలో లక్షణాలు ఇవి. ప్రభు యొక్క లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు, జ్ఞానం అయిందే, మరి ప్రేమ అయిందే, శక్తి అయిందే. కనుక ఈ లక్షణాలు కలిగినటువంటి ఈయన జీవం ఆయనలో ఉంది కాబట్టి, జ్ఞానము కూడా ఉంది కాబట్టి, ఈ జీవమేమో శక్తినిస్తుంది, జ్ఞానమేమో పని చెయ్యిస్తూ ఉంది. కనుక పని చెయ్యించి ప్రియురాలతో గోజాడి ప్రియురాలు లేపుటకు ఆయన శ్రమ స్థితిని మనం గమనించవలసినటువంటి వారమైన. తలుపు తడుతూ ఉన్నారు, తల తడిసిపోయిందమ్మా, మంచు తడిసిపోయింది, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తుంటే మన హృదయం ఎంతగా ద్రవించవలసి ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీ ప్రియుడు నా ప్రియుడు, నీ తండ్రి నా తండ్రి మన మాట కొరకు, మన యొక్క సహవాసం కొరకు ఎంతగా తప్పిస్తూ ఉన్నారో ఆ తపనను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఆ తపనను అర్థం చేసుకోకపోతే కనుక మనకి కావలసినంత దీవెన మనకు రాదు, కావలసిన సహవాసం మనము చెయ్యలేము దేవునితో. కనుక అటువంటి ప్రియురాలు యొక్క అంతరంగాన్ని ఎరుగును ఈయన ప్రియుడు ఎరిగినప్పటికీ కూడా ఆయన ఓపిక పట్టి విసుక్కోకుండా ఆయన తన ప్రయత్నాన్ని తను చేస్తూ జ్ఞానశక్తితో ఆ తలుపు సందులో చెయ్యి పెట్టి గెడ తీసేటటువంటి పరిస్థితిని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ప్రభు అయినటువంటి క్రీస్తు ఎట్టివారినైనా పట్టి రక్షించడానికి పాటలుందే తండ్రి అని దైవజనులు దేవదాసయ్య గారు మనకి కీర్తనలో 6వ కీర్తనలో రాశారు. ఎందుకంటే ఎట్టివారినైనా, ఎక్కడి వారినైనా, ఎచ్చటి వారినైనా, ఎలాంటి వారినైనా పట్టి రక్షించడానికి. జాలరు ఎప్పుడూ కూడా చేపలు పట్టడానికి ఎక్కడ చేపలు అనువుగా దొరుకుతాయో అక్కడ వాళ్ళు వేస్తాడు. అక్కడ దొరకకపోతే ఇంకో చోటుకి వెళ్ళి మొత్తం మీద అతని జీవనోపాధి కొరకు ఆ చేపలను పట్టి అతను బంధించుకుని ఇంటికి తీసుకుని వస్తాడు, బుట్టలో బంధించి. కనుక మరి దేవాది దేవుడు కూడా జాలరికి సాదృశ్యంగా ఉన్నారు. ఒక జాలరి ఎలాగైతే చేపలు పట్టుకుంటాడో అవసరమైనటువంటి వాటిని బుట్టలో వేసుకుంటాడు, అవసరం లేనటువంటి వాటిని మరి బయట పారవేస్తూ ఉంటాడు. కనుక అవసరమైనటువంటి లెక్కల్లో మనం ఉన్నామా, లేకపోతే బయట పారవేయబడేటువంటి చెత్త రాళ్ళు చెదారంలో ఉన్నామా మనం అర్థం చేసుకోవాలి. అయినప్పుడు కూడా దేవాది దేవుడు ఎంతో ప్రియమైనటువంటి ఆ ప్రేమతో ఆయన మనల్ని అంతరంగములోనికి తొంగి చూసేటటువంటి తలుపు సంది అంటే అంతరంగములోనికి ఈ చెయ్యి పెట్టి, అంటే తన మనసులో పెట్టి ఆ లోపల కంటే కూడా ప్రియురాలి యొక్క సహవాసం కొరకు తప్పించి ఆ దారి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారి ఏర్పాటు చేసుకున్నాడో తండ్రి నీ దగ్గరికి రావడానికి, ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో, ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో, ఎంత జ్ఞానశక్తిని ఆయన యొక్క ప్రేమ శక్తిని ఎలా కురిపిస్తూ ఉన్నాడో నీ మీద. ఇది అర్థం చేసుకోవడానికి తప్ప ఇది అలంకారార్థంగా మనకు రాయబడి ఉన్నది. ఇది ప్రేమకు సూచనగా, ఈ లోకం యొక్క ప్రేమను బట్టి కాదు, దేవునికి మనకే కలిగినటువంటి సంబంధమే దేవుడి ఈ రోజున మనకి ఇలా తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువు మీద ప్రేమ మనకు ఆ విధంగా ఉంటే కనుక లేవలేనిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా లేచేటటువంటి శక్తి మనము తెచ్చుకోగలుగుతాం, పుంజుకొని తెచ్చుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ప్రియురాలిని లేపడానికి ఎంత తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి, అయితే నా ప్రియునికి తలుపు తీయ లేచుతుంది. ఇక 5వ వచనంలో ఏమనుందంటే, ఆయనేమో తలుపు సందులోంచి చెయ్యి పెట్టి ఆయన తీస్తూ ఉండే పరిస్థితుల్లో ప్రియునికి తలుపు తీయ లేచింది. ఇంకా విసుగుదల వచ్చి ఎంత నేను లేవకపోయినా, ఎంత తలుపు తీయకపోయినప్పటికీ కూడా ప్రియుడు నా కోసమే ఉన్నాడు, ఇక్కడ వేచి ఉన్నాడు, కనిపెట్టుకుని ఉన్నాడని ఆమె అంతరంగంలో జాలి పుచ్చుకున్నట్టు అప్పుడు తలుపు తీయడానికి లేచింది. ఆ లేచినటువంటి ఆమెకు ఏమి కనిపిస్తుందంటే, చేతి వ్రేళ్ల నుంచి
జటామాంసి గడియల మీద స్రవించింది. ఎవరి చేతుల నుంచి? అసలు చెయ్యి పెట్టిన వారెవరో? క్రీస్తు ప్రభువారు. నీ ప్రియుడు చేతులు పెట్టాడు, తలుపు సందులో చేతులు పెట్టాడు అంటే పనికి ఉపక్రమించారని అర్థం. ఇంకా ఆయన విరమించుకోలేదు, విసుగుదల చెందలేదు. ప్రయాస మీద ప్రయాస చేసి ఎలాగైనా సరే ప్రియురాల దగ్గరికి వెళ్ళాలనేటటువంటి తలంపుతో ఆయన అంత ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఆమె ఏం చేస్తుంటే జాలి గోనేట ఆమె తలుపు తీయడానికి వెళ్ళిందట. వెళితే ఏంటి, తీయడానికి వెళ్ళింది ఎవరో? ప్రియురాలు యొక్క చేతులతో గెడ తీస్తూ ఉంది. అడ్డగడియది. ఆ అడ్డగడియే బద్ధకం అనేటటువంటి గడియ, నిద్రమత్తు అనేటటువంటి గడియ. నిద్రమత్తు బద్ధకం ఎప్పుడైతే వచ్చిందో గడియ తీయలేము అంటే ప్రార్థనకు లేవలేము, ప్రభుని ఆహ్వానించలేము, ప్రభు సన్నిధిలో మనము మోకరించలేము. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. బద్ధకమా, నిద్ర మొత్త, ఇంకా శరీరంలో ఉండేటటువంటి సకలమైనటువంటి అనారోగ్య పరిస్థితుల ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే లేవనివ్వవు. అదే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. కనుక ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే లేచింది. ఆఖరికి ఎలాగైతే లేచినటువంటి ఆమెకు నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంస గడియల మీద స్రవించను అంటే ఈయన ప్రేమ. ఈ తలుపు సందులో నుంచి చెయ్యి పెట్టారే, ఈ చెయ్యి పెట్టినటువంటి ప్రభు యొక్క చేతులు ఎలాంటివో తెలుసా? అత్తరు జటామాంస అన్నారు, స్పిక్నాడ్ అన్నారు. మరి ఇంగ్లీష్లో స్పిక్నాడ్ అంటే అచ్చ జటామాంస. ఇంకా దానిలో కల్తీ లేదు, నకిలీ లేదు. అది పరిమళ సువాసన కలిగినటువంటి అచ్చ జటామాంసి. ఇందులో తేడా పాడాలు ఏమి లేవు, కల్తీ కలవలేదు, నకిలీ లేదు. ఇందులో అచ్చము దంచి పిండబడి తీయబడినటువంటి అచ్చ ఒలీవల నూనె. నిర్గమకాండంలో మనకి దేవుడు అమ్ముశేషోపసాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక అచ్చ జటామాంసి నిత్యము దీపం వెలిగించడానికి అలాంటిది కాదు. అచ్చ జటామాంసి కుమ్మి పిండి తీయబడినటువంటి. అంత శ్రమ పడితేనే కానీ అచ్చ జటామాంసి రాదు. మన చేతులతో తయారు చేసుకున్నటువంటి ఏ వస్తువైనా కూడా క్లీన్గా ఉంటుంది. అది కలంకము కాదు, నకిలీ జరగదు. అది ఎంతో పరిమళ సువాసనతో ఉంటుంది. కనుక పెండ్లి కుమార్తె కూడా ఏమంటుందంటే ఈ ప్రియుని యొక్క చెయ్యి తలుపు సందులోనికి పెట్టినప్పుడు ఆయన చేతుల్లో ఉన్నటువంటి, ఆయన గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ అచ్చ జటామాంస వలె ఆ గడియల మీదకి వెళ్ళిందట. తలుపు తీయడానికి వెళ్ళినటువంటి ఆ కుమార్తెకు తన చేతులు కూడా ఎలాగున్నాయంటే అచ్చ జటామాంసి పరిమళ సువాసనతో నిండిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభు దగ్గర అటువంటి అచ్చ జటామాంసి ఒలీవ నూనె సువాసన పరిమళము ఆ యొక్క సందులో నుంచి వెళ్ళింది. ఆమె చేతులు కొంటుకుంది. అది చూడండి, గెడ నిండిపోయింది. గెడతో పాటు ఆమె చేతులు కూడా నిండిపోయినట్లుగా, ఆ చేతులే కాదు చేతుల యొక్క వేళ్ళు కూడా అచ్చ జటామాంసతో నింపబడి ఉన్నవని మరి చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క సంతోషం ఎంత సంతోషమో, అంత విసుక్కోకుండా చేసినటువంటి ప్రభు యొక్క ఆ పని ఈ పెండ్లి కుమార్తెలు ఉత్తేజము ఉద్యమం కలిగించిందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియుని మేలుకొలుపుడు జ్ఞానశక్తి అన్నారు, ప్రేమశక్తి అన్నారు. జ్ఞానశక్తి, ప్రేమశక్తి. ఈ శ్రమ స్థితి ఇప్పుడు ఇరువురి మధ్యన కూడా ఒక శ్రమ స్థితి కలుగుతూ ఉంది. ఈ శ్రమ స్థితి అంటే ఏంటంటే లేవలేనటువంటి దుస్థితి ఈ దగ్గర, నీ ఇంకా బయట నిలబడలా లేనటువంటి పరిస్థితులు ఏమో ప్రభు దగ్గర. కనుక ఆయన శ్రమ పడుతున్నారు, ఈమె శ్రమ పడుతున్నారు. ఒక రకమైన శ్రమ ఈమెది, ఒక రకమైన శ్రమ ఆయనది. కనుక రెండు కూడా రకరకాలైనటువంటి శ్రమలే. ఈ శ్రమ శక్తి అన్నారు. శ్రమ శక్తి ఏంటి? జ్ఞానశక్తి, ప్రేమశక్తి. కానీ శ్రమ స్థితి, శ్రమ కూడా ఒక శక్తి ఉంటుందట. ఈ శ్రమ ప్రభులో ఉంటే కనుక బాధగా కానీ హానిగా కానీ మనకు ఉండదట. శ్రమ వచ్చినప్పటికీ కూడా అది మనము ఆఫ్టరాల్గా తీసుకుంటాం. కనుక ప్రియురాలు యొక్క అంతరంగములోనికి తన చెయ్యి ఉంచి ప్రియురాలని లేపడానికి ప్రయత్నించగా అప్పుడు ప్రియురాలికి న్యాయకర్త అయిన ప్రభు యొక్క లక్షణము అక్కడ వెలువడుతూ ఉంది. ఎక్కడ జ్ఞానము కలిగినటువంటి వాడా, ప్రేమ కలిగినటువంటి వాడా, శక్తి కలిగినటువంటి వాడా, దేవా నువ్వు న్యాయమై ఉన్నావు, నువ్వు న్యాయమై ఉన్నావు. ఎందుకో తెలుసా? నా హృదయంలో ప్రేమ ఉందని తెలుసు, ఈ బద్ధకంతో మత్తుతోటి నేను లేవలేకపోతున్నాను కూడా తెలుసు. అయితే నీ న్యాయశక్తి ఏం చేసిందంటే నన్ను లేవనెత్తగలిగింది. న్యాయవంతుడు ప్రభువా, నువ్వు విడిచిపెట్టేసేవాడవు కాదు నాయన, నువ్వు న్యాయం కలిగినటువంటి వాడవు అని
ప్రియుని ఎడల జాలిగొంటూ ఉందట ఈమె. జాలి కలిగినందున తలుపు తీయడానికి లేచిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ మనం ఏం చేయాలంటే అంతము లేని స్తుతులు చెయ్యాలట మనము ప్రభువుకి. ఎందుకో తెలుసా? అంతము లేని ప్రేమతో ఆయన మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అంతము లేని, దీనికి అంతమంటూ లేదు, చివరి వరకు కూడా. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయంలో తన శిష్యులను ప్రేమించారట. ఎంతవరకు ప్రేమించారంటే అంతము వరకు కూడా ప్రేమించినటువంటి విషయం. అంతం వరకు కూడా ప్రేమించాను మిమ్మల్ని అని చెప్పడానికి రుజువుగా పళ్ళెంలో నీళ్లు పోసుకుని రుమాలు తీసుకుని నడుముకు కట్టుకుని వంగి శిష్యుల యొక్క పాదాల కడిగి తుడిచినటువంటి వైనము. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ నువ్వంటే! నీ పాదాలు పట్టుకోవడానికి సిద్ధమా? నీ పాదాలు కడగడానికి సిద్ధమా? నీ పాదాల్లో మళ్ళీ మురికంటుకోకుండా తడిని తుడిచేయడానికి కూడా సిద్ధమా? ఇటువంటి ప్రేమ ఎక్కడ? అంతమ వరకు ప్రేమించినటువంటి ప్రేమ. ఆ ప్రేమను గుర్తిస్తే కనుక మన ప్రేమ ఏపాటిది? ఏదన్నా ఉపకారం చేస్తే తండ్రి నువ్వు మంచోడు నాయనా అంటాము. ఏదన్నా కనుక ఎప్పుడైనా ఎన్ని మేళ్ళు చేసి ఏ ఒక్క మేలో చేయకపోతే కనుక ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఎక్కడున్నాడని, దేవుడు నాకేం చేశాడని కదా అడుగుతాం మనం. కనుక అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మానవులైనటువంటి మనము ఆయన ప్రేమను గమనించగలమా? ఆయన యొక్క జ్ఞానాన్ని గమనించగలమా? ఆయన యొక్క న్యాయశక్తిని గమనించగలమా? ఏమి మనకి రాదు, మనకు పట్టదు. మానవులు మట్టి వాళ్ళము కనుక మనకు అంత జ్ఞానం లేదు. అందుకే దేవుడు తలుపు తీయ లేచును. జాలి కలిగిందంటే ఈమెకి. ఏంటి జాలి? అసలు ఎవరికి జాలి కలిగింది? ప్రియురాలి మీద ప్రియునికే జాలి కలిగింది. ఈమె జాలి ఎంత, ఈమె ప్రేమ ఎంత? ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? అది దేవుని యొక్క శక్తి ముందు. ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అయినప్పుడు కూడా ఆఫ్టర్ ఆల్ అనుకోవట్లేదు. నీ తండ్రి, నా తండ్రి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ అనుకుంటే కనుక అయిపోయిందనే మన పని అయిపోయిందన్నమాట. కనుక ఆఫ్టర్ ఆల్ అని ఎప్పుడు కూడా అనుకో. అంతా నువ్వేనమ్మా, అంతా నీ కోసమే నేను సంపాదించి పెట్టాను, అంతా నువ్వే నాకు, నువ్వే నాకు. నువ్వు లోకంలో వాళ్ళందరూ కూడా ఎవరు పోయినప్పుడు కూడా నువ్వు నాకు ఒక్కడ ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. కోట్లాది ప్రజలు పోయినా పర్లేదంట, నువ్వే 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 నాకు కావాలని నీ గురించే చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన చూపుడు వెళ్తే నీ వైపు చూపిస్తున్నాడు. ఆ చూపును మనం గమనించవలసినటువంటి వారమైన. ఈ చూపు ఎలాంటిదో తెలుసా? మరి ప్రభుని నేను ఎరగనని చెప్పినప్పుడు యేసు ప్రభు దేనంగా 2 కళ్ళతో చూసాడట. జాలి కలిగినటువంటి కళ్ళ. నా కోసం ప్రాణం పెడతానన్నా నువ్వా? ఇప్పుడు ఎరగనని చెప్తున్నావయ్యా అని ఆ 2 కళ్ళు, ఈ 2 కళ్ళు సూటిగా చూసేసరికి ఈ కళ్ళలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా లాగేసుకున్నాడట దేవుడు. ఈ కళ్ళలో ఉండే పిరికితనం అంతా కూడా లాగేసుకున్నాడట. ఈ పేతురు యొక్క కళ్ళల్లో ఉండేటటువంటి అనిశ్చయమంతా కూడా తీసివేసుకున్నాడట. బలమైనటువంటి సాధనంగా చెయ్యగలిగాడు దేవుడు. బలమైన సాధనంగా బండ అయిపోయాడు, సంఘమైపోయాడు, కట్టబడ్డాడు. నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన బండ అయి ఉన్నారు. ఆ బండ మీద సంఘం కట్టుకున్నాడు. సంఘం అలా నిలిచి ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఎట్టి వారినైనా పట్టి రక్షించడానికి మరి ప్రభు పాటలు అందుతున్నాడు, పాటలు పడుతూ ఉన్నాడట. ఆత్మను రక్షించడానికి. అందుకే సుకారాన్ని బావి దగ్గర ఎందుకు కూర్చున్నాడు అక్కడ? ఆ అమ్మాయిని రక్షిస్తే చాలు. ఆమె ఎటువంటిదో తెలుసా? తను పట్టుకున్నదంటే కనుక ప్రతి వారికి కూడా సత్యం చెప్పగలిగేటటువంటి శక్తి ఆమె దగ్గర ఉంది. ఆమె ఒకవేళ పాపస్థితిలో జీవించినప్పటికీ తన యొక్క కులాన్ని బట్టో, లేకపోతే జాతిని బట్టో, లేకపోతే తన వృత్తిని బట్టో, ఒకవేళ ఆమె పతన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె దగ్గర ఏముందంటే యథార్థమైనటువంటి స్థితి ఉంది. తాను చేసిన పనులన్నీ కూడా ఇదిగో నాతో చెప్తున్నటువంటి వాడు, నేను చేసిన చెడు పనులన్నీ కూడా నాతో చెప్తున్నటువంటి ఆయన దేవుడు కదా, మెస్సీయా కదా, రెండు అని చెప్పి తీసుకుని వెళ్ళినటువంటి వైనము. ఎంత గొప్ప త్యాగం చేసింది తెలుసు ఆయనకి. ఏ వ్యక్తిని పట్టుకుంటే సేవ సాగుతుందో, ఏ వ్యక్తిని పట్టుకుంటే నా సువార్త వెదజల్లుతారో అనేటువంటి వ్యక్తుల్నే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం అనమాట. అందుకే అంగున్నా లేకపోయినా అంతములేని స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు దైవజనుల ద్వారా మనకి చక్కని శరణాన్ని రాసిపెట్టి ఉంచారు. ఎటివారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ. దేవుని యొక్క మహాకృపను బట్టి పాటలు పాడుకుంటూ ఉంటే మనకు సమయం చాలదు కనుక ఆయనకి పాటలు అంటండి, పాటలు పడతారు. ఇప్పుడు పిల్లలు పుట్టారంటే ఆడపిల్లలు అయితే కనుక ఆ తల్లిదండ్రులు ఎన్ని పాటలు పడతారో, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ యొక్క వివాహం కొరకు, వాళ్ళ కట్నం డబ్బుల కోసం, వాళ్ళకి పెట్టేటటువంటి సీరి కొరకు ఎంత ఖర్చు అవుతుందో ఎంతగా ప్రణాళిక వేసుకుని తల్లిదండ్రులు అయినటువంటి వారు ₹1ని ₹1,00,000 చేసి, ₹1,00,000 లక్షలుగా చేసి ఆ బిడ్డను ఒక ఇంటి దాన్ని చేసి పంపించడానికి ఎన్ని పాటలు పడతారో,
ఎంతమంది కాళ్ళు పట్టుకుంటారో, ఎటువంటి ప్రయాసలు పడతారో ఆ బిడ్డను ఒక ఇంటిదాన్ని చేసి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలి నా కుమార్తెను అనేటువంటి ప్రయాసతో వారు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. కనుక దేవునికి కూడా నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అదే ప్రయాసం ఉందమ్మా. ఆ ప్రయాసం బట్టి మనం ఏం చేయాలంటే ఆయన యందు మనము జాలి కొనాలా. ఆయన మనకు జాలా, మనం ఆయన మీద జాలి పడాలా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి అందుకే దేవుడు మనలో ఉండే ఆశను చూస్తున్నాడు అనమాట. అందుకే దైవజనులు దేవదాసరి గారు చెప్పారు, మడుగంత చెడు ఉన్నప్పటికీ కూడా ఇసుకురేణువంత ఇష్టం, ఇసుకురేణువంత ఆశ ఉంటే కనుక నేను నిన్ను రక్షించుకుంటానని చెప్తున్నాడు. ఎంత గొప్ప సాదృశ్యమో చూడండి. పెద్ద మడుగు ఉంటుంది. మడుగు ఎంత తెలుసా, పెద్ద పెద్ద సరస్సులు అంతంత ఉంటాయి. దాన్ని కూడా మడుగును కూడా పెద్ద పెద్ద మడుగులు ఎత్తుకున్న సరస్సు సముద్రం అని కూడా చెప్తారు. కనుక అంత పెద్ద మడుగు లాంటి ఎంత చెడు నీలో ఉన్నప్పుడు కూడా ఇసుగురేణువు ఎంత, మడుగు ఎంత, ఒకసారి ఆలోచన చేయండి. ఇసుగురేణువు అంత ఆశ నీలో ఉంటే కనుక తప్పనిసరిగా నీ దగ్గరికి వచ్చి ఆ ఆశను తీర్చేటండి గొప్ప తండ్రి అయ్యి ఉన్నాడు. ఆశ తీర్చండి. భర్త తీర్చలేకపోవచ్చు, తల్లిదండ్రులు తీర్చలేకపోవచ్చు, నీ ఆశ, నీ కడుపులో ఉన్నటువంటి ఆశ, నీ మనసులో ఉన్నటువంటి ఆశ నువ్వు తీర్చుకోలేవు. నీ భర్త తీర్చలేడు, నీ పిల్లలు తీర్చలేడు, ఎవరు. కానీ ప్రభువా అని ఒక్క మాట ప్రభువుని మనం అంటే చాలు, తక్షణమే నీ యొక్క ఆశ నెరవేర్పు కలుగుతుందని అనుభవం ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది భక్తుల యొక్క అనుభవాల ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈయనక లక్షణ రూపము ఏంటంటే పావనపరిచే లక్షణ రూపం అటండి. ఈయన లక్షణం ఏంటంటే పతితులను పావనలుగా చేసేటటువంటి లక్షణం ప్రభు యొక్క లక్షణం. అది ఎందుకో తెలిసి ఆయన రక్తంలోనే పరిస్థితి ఉంది. ఆయన మాటలు, ఆయన ఉమ్ములు, ఆయన యొక్క సమస్తములో కూడా ఆయనంటూ ఏమైతే ఉన్నారో అందులోంచి ఏం తీసుకున్నప్పుడు కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఏమయ్యాయి అంటే దైవ లక్షణాలు అయి ఉన్నాయి. కనుక అట్టి దైవ లక్షణములు కలిగినటువంటి ఈ పావన లక్షణ రూపములు అన్నారు. మాట పావనము. ఆ మనిషి మాట్లాడినట్లుగా ఎవరో మాట్లాడటం మేము చూడలేదయ్యా అన్నారట. బంట్రోతులను పంపించారు శాస్త్రులు పరిశీలి. వాడిని తీసుకొని అయ్యో అతను మాట్లాడినట్టుగా ఎవరో మాట్లాడరయ్య అంటే మీరు ఆయన భక్తులైపోతున్నారని అడిగారు శాస్త్రులు పరిశీలను ఆ బంట్రోతులు. ప్రభువా వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. మాటలన్నీ చెప్పుకోవడానికి మాత్రమే కాదు, అనుభవించి నీ యొక్క పరిమళ సువాసన అనేక మందికి వెదజల్లేటటువంటి జనాంగముగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.